గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. ఈరోజు ఇండియన్ ఆర్మీ విద్యార్థుల కోసం ఈరోజు నేను 1600 మీటర్లు రన్నింగ్ చేయడం జరిగింది. సో చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఎంతోమంది చాలామంది 1600 మీటర్లు అంటే 1.6 కొట్టడానికి కొద్దిగా భయపడతారు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా. కానీ ఎటువంటి మీరు భయపడాల్సిన పని లేదు. సో మనం సింపుల్గా 4 రౌండ్లు అనేది ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్. సో ఆ 4 రౌండ్లు మనకు ప్లాన్గా మనము మైండ్లో ఒక సెట్ చేసుకోవాలి. ఆ ప్లాన్ సెట్ చేసుకున్న తర్వాత మనము గ్రౌండ్లో దిగిన తర్వాత నీట్గా అప్లై చేస్తే 100% అనేది మీరు బెస్ట్ టైమింగ్లో మీరు క్వాలిఫై అవుతారు. సో ఏదైతే టైం 5 to 5:30 ఫస్ట్ బోర్డ్, 5:30 to 5:45 సెకండ్ బోర్డు ఉందో ఖచ్చితంగా మీరు 5:15 లోపే సో సింపుల్గా మీరు 1600 మీటర్లు అనేది క్వాలిఫై కావచ్చు మై డియర్ స్టూడెంట్స్. సో మనం ఫస్ట్ వన్ క్వాలిఫై అవ్వాలంటే మంచి కఠోరమైన ప్రాక్టీస్, మంచి సాధన చేయగలిగితేనే మీరు ఇండియన్ ఆర్మీలో మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలరు. సో అలాగే ఇప్పుడు మీకు తెలిసిందే, ఇప్పుడు ఖచ్చితంగా జాబ్ రావాలి అంటే ర్యాలీలో ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ కొట్టాలి, 10కి 10 పిలప్స్ తీయాలి. సో మనం మెడికల్ కంప్లీట్ అయిపోతే సో గ్రౌండ్లో 100 మార్కులు ఉంటే 100% మీకు మెరిట్ లిస్టు మీ పేరు వస్తుంది. సో ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ చాలామంది నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు, ఇంకా ఇంటికాడ ఉన్నారు. సో ఇంటికాడ ఉండి నిదానంగా వెళ్దాం అకాడమీకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది అది సెకండ్ రౌండ్ అనేది. సో ఈ సెకండ్ రౌండ్ కూడా చాలా ఫోకస్గా రన్ చేయాలా, చాలా కాన్సన్ట్రేట్తో రన్ చేయాలా. ఎందుకంటే మనం మెయిన్ డిసైడ్ చేసేది సెకండ్ రౌండ్, థర్డ్ రౌండే. మనం ర్యాలీలో మన జాబ్ డిసైడ్ చేసేది సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. సో మనం హ్యాండ్ మూమెంటు, లాంగ్ స్టెప్పు సో కంటిన్యూ ఫాలో అవుతూ పోతుండాలి. సో ముందు ఎవరైనా వాళ్ళని, వెనక ఎవరైనా దాన్ని మీరు ఎప్పుడు పట్టించుకోవద్దండి. మీకు ఒకటే గోల్, మీ ఏదైతే టార్గెట్ 5 నిమిషాల 15 సెకండ్లు ఉందో దాన్ని మీ మైండ్లో పెట్టుకొని ఆ టైం కోసం మీరు పరిగెత్తండి. ఎవరు ఫస్ట్ అయినా వెళ్ళని 4 నిమిషాలు పరిగితేనే మీకు అనవసరం. ఒక అబ్బాయి 6 నిమిషాలు రాని మీకు అది అనవసరం. మీ టైమింగ్, మీ స్టామినా, మీ స్ట్రెంత్ దాని మీదే మీరు ఆధారపడి నమ్మకంగా మీరు పరిగెడితే సరిపోతుంది. ఎందుకంటే మీ మీద మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. సో వాళ్ళ ఆశయాన్ని మీరు నిర్వర్తించే బాధ్యత మీ మీద ఎంతగానో ఉంది మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, ఇండియన్ ఆర్మీ జాబ్ ఎవడబ్బా ఆస్తి కాదు. నువ్వు అనుకుంటే సాధించేది ఏమీ లేదు. కానీ ఎంతో కఠినంగా మనం ప్రాక్టీస్ చేయగలిగితేనే ఇండియన్ ఆర్మీలో అవలీలుగా మీరు సో ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ కొట్టగలరు, 10 పిలప్స్ తీసి జాబ్కి వెళ్ళగలరు. సో ఎన్నోసార్లు చెప్తుంటాను, బాగా ప్రాక్టీస్ చేయండి, కష్టపడండి. ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ కొట్టాలంటే మినిమం 3 నెలల నుంచి 4 నెలలు కఠోరమైన ప్రాక్టీస్ చేయగలిగితేనే మీరు రన్నింగ్ కొడతారు అని చెప్తుంటా. ఎందుకంటే ప్రాక్టీస్ కాంపిటీషన్ చాలా ఉంది బాబు. సో మనకు 3 నెలలు 4 నెలలు టైం ఇచ్చారు గుంటూరు 20 వాళ్ళకి. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి ఫస్ట్ బోర్డ్ కాంపిటీషన్ ఆశామాసగా ఉండదు, హెవీగా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది చూడండి, అది థర్డ్ రౌండ్. నేను ఈ 4 రౌండ్లు ఎలా కొట్టాలి అన్ని సింపుల్గా రన్నింగ్ వేసి చూపించాను. సో మీరు చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ టైమింగ్ ఎలా వస్తుందో. నెక్స్ట్ మంత్లో టైమింగ్ కొట్టిస్తాను, మళ్ళీ సెప్టెంబర్లో టైమింగ్ కొడతాను, మళ్ళీ అక్టోబర్లో టైమింగ్ కొడతాను. నెలకి టైమింగ్ ఎంత తగ్గిస్తానో మీరు చూడండి. ఇది డెమో మాత్రమే. నెక్స్ట్ ఆగస్టులో నేను కొట్టి చూపిస్తాను. ఆగస్టులో టైమింగ్ ఎంత తగ్గిస్తానో ఇప్పుడు టైమింగ్కి ఆ టైమింగ్కి మీరు కంపేర్ చేసుకోండి. అలాగే సెప్టెంబర్ కానీ అక్టోబర్ ర్యాలీ టైంకి సో స్టూడెంట్స్తో పాటు నేను కొట్టి చూపిస్తా 1.6 1600 మీటర్లు. సో ఇప్పుడు నా ఏజ్ 34 ఇయర్స్, 34 సంవత్సరాలు. బట్ నీ ఇంజూర్ అయినా కూడా ర్యాలీలో రన్నింగ్ ఇంతకుముందు ఏ విధంగా కొడతానో అదే విధంగా అదే కసితో ఖచ్చితంగా నేను 1.6 కొట్టి చూపిస్తాను. ఎందుకంటే రన్నింగ్ అనేది అంత ఇష్టంతో, అంత ప్రాణంతో సో రన్నింగ్ చేస్తాం కాబట్టి ఏ ఉన్నా కూడా అడ్డంకులు ఉన్నా అవన్నీ మర్చిపోయి ట్యాక్లే దిగిన తర్వాత గోల్ మీద మాత్రమే గమ్యం ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంకా చాలామంది ఇంటికాడ ఉన్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. దయచేసి నెగ్లెక్ట్ చేసుకోవద్దండి, ర్యాలీ బయట వచ్చి బాధపడద్దండి. ఎందుకంటే ఆర్మీ స్టూడెంట్స్కి అవకాశాలు మళ్ళీ రావు. వచ్చిన అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దండి. 1600 మీటర్లు ప్రతి ఒక్కరితోన గుర్తుపెట్టుకొని 5 నిమిషాల 10 సెకండ్లు కొట్టిస్తాం. అలాగే 10 పిలప్స్ ఇస్తాం. ఖచ్చితంగా ఏదైతే 2024లో నీ డ్రీమ్ ఉందో దాన్ని 100% ఫుల్ఫిల్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతి ఒక్క విద్యార్థికి. ఎందుకంటే చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఫోర్త్ రౌండ్, ఇది ఫోర్త్ రౌండ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ రౌండ్ హ్యాపీగా, ఎంజాయ్గా, జోస్గా అనేది రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో అది లాంగ్ స్టెప్ వేసుకుంటూ ఫినిషింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ అంటే బాధ్యత, భద్రత, భవిష్యత్. సో ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థిని ఎంతో కఠినంగా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని డిసిప్లైన్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకు ఫిజికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
మై డియర్ స్టూడెంట్స్, సో అవకాశాలు అయితే మళ్ళీ రావు. సో సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దండి. సో ఎన్నోసార్లు చెప్పాము. సో మీ తల్లిదండ్రులు ఏదైతే మీ మీద నమ్మకం పెట్టుకున్నారో 100% వాళ్ళు నమ్మకాన్ని మేము ఒమ్ము కానికుండా సో సాధించేలాగా మిమ్మల్ని అన్ని విధాలుగా తయారు చేస్తామని తెలియజేస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఎందుకంటే సమాజంలో నీకు ఉద్యోగం ఉంటేనే ఒక రెస్పెక్ట్, సో డబ్బులు ఉంటేనే ఒక బంధువుల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది మై డియర్ స్టూడెంట్స్. సో నువ్వు జాబ్ సాధిస్తే సో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి అనేది వస్తారు. సో నీకు ఎందుకంటే ఆటోమేటిక్గా అన్నీ నీ దగ్గరికి వస్తాయి. బట్ నువ్వు డ్రీమ్ మీదే, నీ గోల్ మీదే, నీకు లక్ష్యం మీదే నీ ధ్యాస ఉండాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. చూడండి మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ ఇంకా 150 మీటర్స్ ఫినిషింగ్ అనమాట. సో ఫినిషింగ్ అనేది అలాగే ఇవ్వాలి. సో వీళ్ళంత త్వరగా మన అకాడమీలో జాయిన్ కాండి. ప్రతి ఒక్కరిని సో ఇలాగా మంచి టైమింగ్లో కొట్టించేలాగా ట్రైనింగ్ ఇస్తామని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్ మాత.